జూలో కొన్నిసార్లు జరిగేవి ఎంత విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంటాయంటే అవి కెమెరాలో రికార్డ్ కాకపోతే బహుశా ఎవ్వరూ నమ్మేవారు కాదు. కొన్నిసార్లు జంతువులు చేసే వింత చేష్టలు, మరికొన్నిసార్లు మనుషులు చేసే షాకింగ్ పనులు, ప్రతిదీ ఒక కథే. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈరోజు మనం 10 అలాంటి జూ విశేషాలు చూడబోతున్నాం. ఇవి కెమెరాలో రికార్డ్ కాకపోయింటే ఎవ్వరూ అసలు నమ్మేవారు కాదు. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మనిషికి అడవి రాజుకి మధ్య నేరుగా బల ప్రదర్శన జరిగితే ఏమవుతుంది? ఇదే తెలుసుకోవడానికి ముగ్గురు WWE రెజ్లర్లు జూలో ఒక సింహంతో తాడులాగే పోటీకి సవాలు విసిరారు. పోటీ మొదలైంది. రెండు వైపుల నుంచి తాడును గట్టిగా లాగారు. రెజ్లర్లు తమ పూర్తి బలాన్ని ఉపయోగించారు. కానీ అవతలి వైపు సింహం తన బలమైన దవడలతో తాడును గట్టిగా పట్టుకుని సులువుగా లాగడం మొదలుపెట్టింది. కొన్ని సెకండ్లలోనే విషయం స్పష్టమైంది. రెజ్లర్ల కండరాల బలం సింహం సహజ శక్తి ముందు ఏమాత్రం సరిపోలేదు. వాళ్ళు ఎంత లాగినా సింహం అంతే సులభంగా తాడును తన వైపుకు లాగింది. చివరకు రెజ్లర్లు ఓటమిని అంగీకరించారు. సింహం బలం మనుషుల కంటే కూడా చాలా ఎక్కువ అని ఈ పోటీ స్పష్టంగా చూపించింది. ఒక సింహం ఆ ముగ్గురు బలమైన రెజ్లర్ల కంటే కూడా బలంగా ఉంది. ఈ రోజు వరకు మీరు చాలా జంతువులు జూ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం చూసి ఉంటారు. కానీ ఒక ఆక్టోపస్ కూడా జూ నుంచి తప్పించుకోగలదా? ఈ కథ ఏమైనా బాలీవుడ్ సినిమా కన్నా తక్కువేమీ కాదు. జూలో ఉన్న ఈ తెలివైన ఆక్టోపస్ బహుశా ఇప్పుడు బయటపడాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. అది తన సక్షన్ కప్ల సహాయంతో నెమ్మదిగా గాజు గోడపైకి ఎక్కడం మొదలుపెట్టింది. మొదట ప్రజలు దీన్ని సరదాగా తీసుకున్నారు. కానీ అది పైకి వెళ్లే కొద్దీ జనసమూహం ఆశ్చర్యంతో చూడడం ప్రారంభించింది. కొన్ని నిమిషాల్లోనే ఈ అద్భుతమైన జీవి ట్యాంక్ బయట నేలపై పడిపోయింది. అప్పుడు అది నిజంగానే తప్పించుకోవడానికి సిద్ధంగా ఉంది. మొదట దీన్ని వినోదంగా భావించిన వారే ఇప్పుడు భయపడి వెంటనే జూ సిబ్బందిని పిలవడం మొదలుపెట్టారు. ఏదైనా పక్షి చేపలకు ఆహారం తినిపించగలదని మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి వింతగా అనిపిస్తోంది కదా, కానీ ఇది నిజంగా జరిగింది. కొన్ని నల్ల హంసలు ఒక చెరువులో అనేక చేపలకు ఆహారం తినిపించడం కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. నిజానికి జూ కీపర్లు ప్రతిరోజు ఈ హంసలకు చిన్న చిన్న ఆహారపు గింజలను, వాటిని పల్లెట్లు అని పిలుస్తారు, వాటిని ఆహారంగా ఇచ్చేవారు. ఈ హంసలు వాటిని నీటిలో ముంచి తినేవి. కానీ అవి అలా చేయగానే దగ్గరలో ఉన్న అనేక చేపలు వెంటనే వచ్చి అక్కడ రాలిన గింజలను తినడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా హంసలు తాము వదిలిన గింజలను చేపలు కూడా తింటున్నాయని గమనించాయి. ఆ తర్వాత అవి కావాలనే గింజలను వాటికి ఇవ్వడం ప్రారంభించాయి. ఇప్పుడు ఇది ఆ హంసల అలవాట లేదా నిజంగా చేపల పట్ల వాటికి ఏదైనా ప్రేమ ఉందా ఎవరికీ తెలియట్లేదు. కానీ ఈ అద్భుతమైన దృశ్యం ప్రకృతిలో ప్రతి క్షణం ఏదో ఒక అద్భుతం దాగి ఉందని మనకు నేర్పుతుంది. 2 కాళ్లపై నిటారుగా నడుస్తున్న చింపాంజీ. సాధారణంగా చింపాంజీలు 4 కాళ్లపై నడుస్తాయి. కానీ ఇది పూర్తిగా నిటారుగా నిలబడి మనుషుల వలె నడుస్తోంది. దాని నడక ఎంత సౌకర్యంగా ఉందంటే నడుస్తూనే తన చేతులతో వస్తువులను కూడా తీసుకుంది. అది కేవలం 2-3 అడుగులు మాత్రమే కాదు, చాలా దూరం ఇదే పద్ధతిలో నడవడం కొనసాగించినప్పుడు మరింత సరదాగా అనిపించింది. అది ఒక మనిషిని అనుకరిస్తున్నట్టుగా అనిపించింది. సర్కస్ లో డాన్సులు చేసే ఎలుగుబంట్లను మీరు చూసి ఉంటారు. కానీ శిక్షణ లేకుండా ఒక పోలార్ బేర్ నాట్యం చేస్తే ఎలా ఉంటుంది? ఒక జూలో ఇలాంటి దృశ్యమే కనిపించింది. ప్రజలు దానిని చూస్తూ ఉన్నారు. కానీ అకస్మాత్తుగా పోలార్ బేర్ డాన్స్ చేయడం ప్రారంభించింది. కొన్నిసార్లు తల ఊపుతూ, కొన్నిసార్లు ఊగుతూ, మరికొన్నిసార్లు తన కాళ్లతో అద్భుతమైన కదలికలు చేస్తూ డాన్స్ చేస్తోంది. తన లోపల కనిపించని ఒక బీట్ మోగుతున్నట్లుగా అనిపించింది. పిల్లలు వారి తల్లిదండ్రులు దాన్ని ఆశ్చర్యంతో చూస్తూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉన్నారు. అందరి మనసులో ఒకే ప్రశ్న ఉంది, అది ఈ కదలికలను ఎక్కడ నేర్చుకుంది అని. ఖడ్గమృగం అంటే బలం, దర్పానికి మరో పేరు. ఇంకోవైపు బాతులు చిన్నవి కానీ చాలా కోపిష్టి పక్షులు. అయితే ఇక్కడ నిజమైన బలం ఎవరికి ఉంది? ఒక జూలో ఖడ్గమృగం హాయిగా గడ్డి మేస్తోంది. అప్పుడు దగ్గరలోని నీటిలో ఉన్న 2 బాతులు దాన్ని చూశాయి. ఖడ్గమృగం పట్టించుకోలేదు. కానీ అది కాస్త ముందుకు కదిలితే ఒక బాతు భయపడి ఎగిరిపోయింది. సరిగ్గా అక్కడే అసలు కథ మొదలైంది. రెండవ బాతు ఆగ్రహంతో ఊగిపోయి గట్టిగా హుక్ హుక్ అని అరుస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడాల్సిందే. తన బలంతో ఎవరినైనా కదిలించగల భారీ ఖడ్గమృగం బాతు యొక్క బిగ్గరైన అరుపుకు ఎంత భయపడిందంటే వెనక్కి పరిగెత్తింది. దాన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు.
ఒక ఒరంగుటన్ హాయిగా కూర్చుని ఉంది. అప్పుడు ఒక అల్లరి కోతి రహస్యంగా దాని దగ్గరకు వచ్చి ఒరంగుటన్ నోట్లోని అరటి పండును ఆ కోతి లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ అది దాని అతిపెద్ద పొరపాటు. ఒక సెకను లోపల ఒరంగుటన్ తన పొడవైన బలమైన చేతులను చాచి కోతి తల పట్టుకుంది. దాన్ని గట్టిగా తన వైపుకు లాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, ఎందుకంటే వీడియో అక్కడే కట్ అయింది. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఒరంగుటన్ కోతిని ఎడపెడా భయం చేసింది అని అనుకుంటున్నా. ఒక చిన్న బాతు 3 భారీ జిరాఫీలతో ఢీ కొనగలదు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కానీ బ్రూక్ఫీల్డ్ జూలో జరిగిన ఈ విషయం నమ్మశక్యం కానిది. బాతు తన కుటుంబంతో ప్రశాంతంగా తిరుగుతోంది. అప్పుడు 3 జిరాఫీలు అదే మార్గంలో వెళ్ళాయి. జిరాఫీల ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, అవి కేవలం నడుస్తున్నాయి అంతే. కానీ బాతుకు అది నచ్చలేదు. జిరాఫీలు దగ్గరకు రాగానే బాతు అకస్మాత్తుగా దాడి చేసింది. అది గాలిలోకి ఎగిరి నేరుగా జిరాఫీ వైపు దూకింది. తమ పొడవు మరియు బలానికి పేరుగాంచిన జిరాఫీ అకస్మాత్తుగా ఆగిపోయి ఈ చిన్న పక్షి మాతో ఎందుకు ఢీకొంటోంది అని ఆలోచించడం ప్రారంభించాయి. ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తమ వారి భద్రత విషయానికి వస్తే ఎవరూ వెనక్కి తగ్గరు అని ఈ బాతు నిరూపించింది. జూకి వచ్చిన ప్రజలు జంతువులను చూస్తారు మరియు వాటికి ఆహారం తినిపిస్తారు. కానీ ఎలుగుబంట్లు స్వయంగా మనుషుల నుంచి ఆహారం అడగడం ప్రారంభిస్తే ఏమవుతుంది? ఒక జూలో ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఎలుగుబంట్లు తమ విలక్షణమైన సైగలతో అందరినీ ఆశ్చర్యపరిచాయి. మొదట ఎలుగుబంట్లు అక్కడ ఉన్న ప్రజలను చూస్తూ ఉన్నాయి, ఏదో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా. అప్పుడు అక్కడ ఒక మనిషి ఒక ఎలుగుబంటికి ఆహారం అందిస్తాడు. కానీ అప్పుడే ఇంకొక ఎలుగుబంటి దాన్ని చూసి తన చేతులను గాలిలో ఊపింది, ఏదో అడుగుతున్నట్లుగా. అది పదే పదే సైగ చేస్తూ ఉంది. అరే బాయ్, మాకు కూడా ఏదైనా తినిపించు అన్నట్లుగా. ఇది చూసి ప్రజలు నవ్వడం ప్రారంభించారు మరియు వెంటనే దానికి ఆహారం ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎలుగుబంట్లు ఒక చిన్న పిల్లల అమాయకంగా తమ ఆకలిని వ్యక్తపరచడం ప్రారంభించాయి. వాటి సైగలతో ఎంత ముద్దుగా అడుగుతున్నాయంటే ఎవరూ వాటిని కాదనలేరు. ఈ దృశ్యం జంతువులు కేవలం బలంగా ఉండటమే కాకుండా తెలివైనవి కూడా అని అందరినీ ఆలోచించేలా చేసింది. కొన్నిసార్లు జీవితంలో మనల్ని నవ్వించి పొట్ట చెక్కలయ్యేలాగా చేసే క్షణాలు ఉంటాయి. అలాంటి ఒక సరదా దృశ్యం ఒక జూలో కనిపించింది. కొన్ని కోతులు ఒక చిన్న హెడ్జాగ్ ను ఎదుర్కొన్నప్పుడు ఈ హెడ్జాగ్ సరదాగా నెమ్మదిగా ఆ కోతుల దగ్గరకు చేరుకుంది. కానీ ఆ కోతులు దానిని చూసిన వెంటనే ఏం జరిగిందో చూడండి. అవి కొన్నిసార్లు కిందకు చూస్తూ మరికొన్నిసార్లు భయంతో చెట్లపైకి ఎక్కాయి. అవి ఏదో వింత ఏలియన్ ను చూసినట్లుగా వాటికి అనిపించింది. యునైటెడ్ కింగ్డమ్ లోని ఒక జూలో హృదయాన్ని అత్తుకునే దృశ్యం కనిపించింది. అది ఎవ్వరూ మర్చిపోలేరు. నావోమి డేవిస్ 4 నెలల గర్భిణి తన భర్తతో కలిసి ఒరాంగుటన్ ఎన్క్లోజర్ దగ్గర నిలబడి ఉంది. ఆమె అద్దం దగ్గరకు రాగానే ఒక తల్లి ఒరాంగుటన్ మరియు దాని పిల్ల ఆమెను జాగ్రత్తగా చూశాయి. అప్పుడే అందరినీ భావోద్వేగానికి గురిచేసిన ఒక సంఘటన జరిగింది. పిల్ల ఒరాంగుటన్ నెమ్మదిగా అద్దంపై సరిగ్గా ఆమె బేబీ బంపున్న చోట ప్రేమగా ముద్దు పెట్టింది. అది చూసి నావోమి కళ్ళు చెమ్మగిల్లాయి. తన గర్భాన్ని ఒక జంతువు ఇంత లోతుగా అర్థం చేసుకోగలదని ఆమె ఊహించలేకపోయింది. తల్లి ఒరాంగుటన్ కూడా నావోమి కడుపును చాలా జాగ్రత్తగా చూసింది. బహుశా అది కూడా ఇటీవల తన బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి మాతృత్వం యొక్క భాష కేవలం మనుషులకే పరిమితం కాదని ఈ క్షణం నిరూపించింది. ఢిల్లీ జూలో అంతా సాధారణంగానే ఉంది. కానీ అకస్మాత్తుగా ఒక హిప్పో తన చెరువు నుంచి బయటకు వచ్చి నేరుగా సందర్శకుల వైపుకు రావడం ప్రారంభించింది. కొందరు భయపడిపోయారు, మరికొందరు ఆశ్చర్యంతో చూస్తున్నారు. కానీ అప్పుడే ధైర్యవంతుడైన జూ కీపర్ అక్కడికి వచ్చాడు. అతను భయం లేకుండా ముందుకు వచ్చి హిప్పో ముఖంపై తేలికగా తట్టడం ప్రారంభించారు. ఇది చూసిన కొందరు ఆశ్చర్యపోయారు. కానీ ఇది హింస కాదు, హిప్పో తిరిగి వెళ్లాలని అర్థం చేసుకోవడానికి ఒక ఖచ్చితమైన మార్గం. వాస్తవానికి హిప్పోలు అమాయకంగా కనిపిస్తాయి, కానీ కోపంలో ప్రాణాంతకం కావచ్చు. జూ కీపర్ యొక్క తెలివైన పని ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించింది. కొన్ని సెకండ్లలోనే హిప్పో అర్థం చేసుకుని నెమ్మదిగా నీటిలోకి తిరిగి వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి జూలో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనలు. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.